హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ శిశువాదం సినిమాలో హాలయాన హారతులు అనే పాట ఉంటుంది కదా, అందులో మధ్యలో ఒక బిట్ ఉంటుంది. పొందేది ఏదేమైనా పోయింది తిరిగి వచ్చేనా అని చెప్పని. నిజంగా అప్పుడు హీరో ఒక అమ్మాయి కోసం వెళ్ళిపోతారు, అది వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోతారు. అతనికి అది తెలియదు. ఆయన ఒక హీరోయిన్ దొరికినా కానీ వాళ్ళ నాన్న మిస్ అవుతారు అన్నమాట. వాళ్ళ నాన్న లేడు, చనిపోతారు కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి అదే పరిస్థితి. ఒక 18-20 సంవత్సరాలు పెంచిన అమ్మాయి వేరే అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోవటం, లేకపోతే అబ్బాయి వేరే అమ్మాయిని తీసుకొని రావటం, ఇట్లా తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. వాళ్ళ బాధ ఎట్లుంటుందంటే, వాళ్ళు తల్లిదండ్రి ఆ అబ్బాయిను ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన కొడుకు కోడల్ని అల్లుడిని బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నా కానీ అంతకుముందు ఉన్న ప్రేమ వాళ్ళ వాళ్ళకు ఉండదన్నమాట. ఈ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. ఆ బిడ్డ కానీ అల్లుడు కానీ కొడుకు కానీ కోడలు కానీ వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఆనందం ఉన్నా ఈ తల్లిదండ్రులు వాళ్ళతో ఉండే ప్రేమ వేరే ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే అవమాన భారంతో ఏదో గత్యంతరం లేక వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పెద్దలతో జనంతో మాట పడుకోకుండా కనుక అట్లుంటుంది. అందులో అయితే పోయిందేది ఏదేమైనా పోయింది తిరిగి వచ్చేనా అని చెప్పని. ఈ అమ్మాయి అబ్బాయి ఎంత ఏది పొందినా ఎంత ప్రేమ పొందినా కానీ తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పటికీ అంత మనస్ఫూర్తిగా పొందలేరన్నమాట. వాళ్ళు కష్టంగానే ఆ ప్రేమను అనేది పంచుతూ ఉంటారు వాళ్ళకి. అలాగే ఒక ఫ్రెండ్ ఉంటాడు మనకి, మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏదైనా రూట్లో మిస్ కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్గా లేకపోతే ఆ స్థానంలో ఇంకో ఫ్రెండ్ వచ్చినా కానీ ఆ ఫ్రెండ్తో ఉన్నంత అనుబంధం ప్రేమ, అతనితో మనం షేర్ చేసుకున్న బంధాలు మనం ఇతనితో చేసుకోలేము అన్నమాట. అందుకే అది పొందేది ఏదేమైనా పోయింది తిరిగి వచ్చేనా అని చెప్పి ఉంటుంది కదా. ఆ పాటలో ఎంత మీనింగ్ ఉందంటే, ఎంతమంది దాన్ని అర్థం చేసుకుంటారో ఎలా ఉంటారో తెలియదు, ఆ పాటలో అంత మీనింగ్ ఉంది. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.